క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ప్రశస్తమైన సమయాన్ని అనుగ్రహించారు. మనము యేసు ప్రభు యొక్క రెండో రాకడకు సంబంధించిన ప్రకటన గ్రంథానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి కూడా దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చారు. మనము గత వర్తమానంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుండి 4 దూతలు వారు తమ చేతుల్లో ఉన్నటువంటి పాత్రలు కుమ్మరించినప్పుడు జరిగిన సంగతులను గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. 16వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 10వ వచనం నుండి ఆ చివరి వరకు ఉన్నటువంటి మిగతా సంగతులు మనం క్లుప్తంగానే ధ్యానం చేద్దాం. మీ బైబిల్ మీకు అందుబాటులో ఉంటే మీరు తెరచి వాక్యాన్ని చదువుతున్నప్పుడు వివరించేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి అని ప్రభునామలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. నేను వాక్యాన్ని చదువుతుంటున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను, అవి గమనించండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ప్రియులరా, మనం గత వర్తమానంలో 4వ దూత తన పాత్రను సూర్యమండలం మీద కుమ్మరించినప్పుడు మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని వలన తీవ్రమైనటువంటి వేడిమితో మనుషులు కాలినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యము చీకటి కమ్మినట్లుగా ఈరోజు మనం చదివిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో మొత్తం 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో సాతాను యొక్క సింహాసనాన్ని గురించి ఒకసారి వ్రాయబడి ఉన్నది. అది మనం 2వ అధ్యాయంలో గమనించగలం. తర్వాత సాతానుకు ప్రతినిధిగా ఉన్న క్రూర మృగము అని పిలువబడిన క్రీస్తు విరోధి యొక్క సింహాసనాన్ని గురించి మనం ఈ 16వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి మనం చూడగలుగుతుంటున్నాం. అయితే ఇదే ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క సింహాసనాన్ని గురించి 40 సార్లు వ్రాయబడి ఉన్నది. సాతాను సింహాసనాన్ని గురించి ఒకసారి, క్రీస్తు విరోధి యొక్క సింహాసనాన్ని గురించి ఒకసారి వ్రాయబడి ఉన్నది. దేవుని సింహాసనాన్ని గురించి 40 సార్లు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అంటే దేవుడు నిత్య సింహాసనాసీనుడుగా ఈ ప్రకటన గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాడు. ఈ లోకంలో ఏ సింహాసనము శాశ్వతము కాదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రపంచము ఆవిర్భవించిన నాటి నుండి బలమైనటువంటి రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి. ఆదికాండం 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో నిమ్రోదు అనే ఒక మహాశూరుడు కనబడతా ఉన్నాడు. అతడు ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించినట్టుగా మనం ఆదికాండం 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం గమనిస్తాం. అతడు పరాక్రమము కలిగిన శూరుడు, దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వాడు, వేటగాడు, మొట్టమొదటిగా ప్రపంచాన్ని ఏలినవాడు నిమ్రోదు. దాని తర్వాత ఆదికాండము నిర్గమకాండములో ఐగుప్తు రాజుల యొక్క పరిపాలన గురించి మనం చూస్తాం. ఫరోల యొక్క పరిపాలన, వారు కూడా ప్రపంచాన్ని పరిపాలించారు. దాని తర్వాత రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము
33 నుండి 35 వచనాలు మనం గమనిస్తూ ఉంటే అష్షూరీయుల పరిపాలన మనకు కనబడుతుంది. వాళ్ళు కూడా ఒక బలమైన రాజ్యముగా అనేక దేశాల్ని తమ యొక్క గ్రిప్లో పెట్టుకొని పరిపాలన చేశారు అష్షూరీయులు. దాని తర్వాత దానియేలు గ్రంథంలోనికి మనం వస్తే బబులోను మహాసామ్రాజ్యం కనబడుతుంది. ప్రపంచాన్ని ఏలిన బలమైన ఒక సామ్రాజ్యం. అది కూలిపోయిన తర్వాత మాదీయ పారశీక సామ్రాజ్యం వస్తుంది, అది కూడా కూలిపోతుంది. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం, మహాచక్రవర్తి అలెగ్జాండర్ ఆయన ప్రపంచాన్ని జయించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. అది కూడా కూలిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమా సామ్రాజ్యం తర్వాత బ్రిటిష్ వారు ప్రపంచాన్ని ఏలారు. ఇలాగా ప్రపంచమును ఏలినటువంటి బలమైన సామ్రాజ్యాలు అవన్నీ కూడా ఒకానొక సమయంలో కుప్పకూలిపోయినాయి. అలాగనే చివరి దినాల్లో ప్రపంచమంతటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. వాని సామ్రాజ్యము కూడా కుప్పకూలిపోయిద్ది అని మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ లోక రాజ్యాలు ఏవి శాశ్వతము కావు. యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలవబడినప్పుడు పిలాతు యేసు ప్రభుని అడిగాడు, నీవు రాజువా అని. ఆయన అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన రాజ్యాలు కూలిపోయినాయి, కూలిపోతాయి, ఏది శాశ్వతం కాదు. ప్రపంచాన్ని ఏలినటువంటి మహామహా చక్రవర్తులు గతించిపోయారు, వారి సామ్రాజ్యాలు కనుమరుగైపోయినాయి. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యం శాశ్వత రాజ్యం. బైబిల్లో రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు ఒకటే రీతిగా ఉండువాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనను గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యము పైన 5వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఆ సామ్రాజ్యం అంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత అదే 16వ అధ్యాయం 10వ వచనములో మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి అని రాయబడి ఉన్నది. ఏంటి వారికి కలిగిన వేదనలు? అంతకుముందు మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు బాధాకరమైన చెడ్డపుండు పుట్టింది. రెండవ పాత్ర కుమ్మరింపబడినప్పుడు నీళ్ళన్నీ రక్తమైపోయినాయి. మూడవ పాత్ర కుమ్మరించినప్పుడు ఆ రక్తమును త్రాగేటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడి ఉన్నది. ఇవి కాక చీకటిలో వారు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే కటిక చీకటి, ఎవరు కూడా ఎవరికి కనబడరు, ఒంటరిగా భయంకరమైన వేదన పడేటువంటి సమయం అది. కాబట్టి అటువంటి వేదన వారికి కలిగిందంట. వారు తమ నాలుకలు కరుచుకొనిరి. 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. కాబట్టి మనుషులు ఇటువంటి వేదనలు చూస్తూ ఉన్నా ఇంకా కఠినమైపోయి దేవుని దూషిస్తున్నారు కానీ దేవునికి లోబడదామనే మనసు వారికి కలగలేదు.
తర్వాత 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ యూఫ్రటీసు నది అతి పురాతనమైన నది. ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక నది ఉన్నది. అది చీలిపోయి 4 శాఖలైపోయినట్టుగా మనం గమనిస్తాం. వాటి పేర్లు కూడా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు పీషోను, ఆ తర్వాత గీహోను, హిద్దెకేలు, యూఫ్రటీస్, ఈ 4 శాఖలుగా వెళ్ళిపోయిన ఆ నది అది ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అతి పురాతనమైన నది యూఫ్రటీసు నది. 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, పొడవైన నదుల్లో ఒకటి యూఫ్రటీసు నది. ఈ నది కొన్ని దేశాల గుండా ప్రవహించి పర్షియన్ సముద్ర శాఖలో కలుస్తుంది. టర్కీ, సిరియా, ఇరాక్ల గుండా అది పారుతూ పర్షియన్ శాఖలో కలిసేదిగా యూఫ్రటీసు నదిని గురించి మనం చూస్తాం. ఈ నది మీద 5వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు ఆ నది యొక్క నీళ్లు ఎండిపోయినట్టుగా మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తాం. ఇలాగున నది యొక్క నీళ్లు ఎండిపోయిన తర్వాత ఆ నది ఆవల ఉన్న తూర్పు నుండి వచ్చేటువంటి రాజులకి మార్గము సిద్ధపరచబడినట్లుగా మనం గమనిస్తాం. అంటే యూఫ్రటీసు నదికి తూర్పుగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంకా మిగతా దేశాలు ఇవన్నీ కలుపుకొని వారందరూ కూడా యుద్ధానికి బయలుదేరి ఆ యూఫ్రటీసు నదిని దాటి ఇజ్రాయేలీల మీదకి వస్తారు అని ఇక్కడ ప్రవచనాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత ఇదే 16వ అధ్యాయము 13వ వచనములో మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అన్నాడు. 3 అపవిత్రాత్మలు ఆ ముగ్గురి నోట నుండి బయలు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. ఒకరేమో ఘట సర్పం అంటే సాతాను, రెండవది క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి, మూడవ వ్యక్తి అబద్ధ ప్రవక్త, రెండవ క్రూర మృగంగా పిలువబడిన వ్యక్తి. వీరి నోటి నుండి 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళినాయి. 14వ వచనం, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యుద్ధానికి రాజులను సిద్ధపరచడానికి అపవిత్రాత్మలు బయలు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. వాటన్నిటి వెనుక సాతానిక హస్తం ఉంది, అపవిత్రాత్మల యొక్క ప్రేరణ ఉన్నది. కాబట్టి లోకములో జరిగిన చిన్న యుద్ధాలైనా పెద్ద యుద్ధాలైనా అవన్నీ కూడా సాతాను ప్రేరణతోనే జరిగినాయి. మనం బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథంలో యుద్ధాలను గురించి గమనిస్తే దావీదు తనంతట తానుగా ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ తన మీదకి బయలుదేరి వచ్చినటువంటి రాజులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. తన మీదకి వచ్చినటువంటి వారిని ఓడించడానికి దావీదుకు దేవుడు సహాయపడ్డాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దావీదు యెహోవా యుద్ధములు జరిగించాడు అని. అంటే దావీదేమో యెహోవా యుద్ధాలు జరిగిస్తే దావీదు మీదకి వచ్చినటువంటి ఆ రాజులు సాతాను ప్రేరణతో వచ్చారని మనకు అర్థమవుతుంది. కాబట్టి లోకంలో జరిగే అలజడికి
సమస్యలకు, కొట్లాట్లకు, యుద్ధాలకు, వీటన్నిటికీ కారణం సాతానుడు, వాని యొక్క దురాత్మలు. అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 3 దురాత్మలు బయలు వెళ్ళి మహాదినమున జరిగేటువంటి యుద్ధానికి రాజులను పోగు చేస్తూ ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. 15వ వచనం, హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను అని రాయబడి ఉన్నది. హార్ అంటే కొండ, మెగిద్దో అనేది ఒక మైదాన ప్రాంతం. ఇశ్రాయేలు దేశంలో ఒక విశాలమైన మైదాన ప్రాంతాన్ని మెగిద్దో అన్నారు. అది నజరేతు గ్రామానికి, గలిలయ కొండకు, దక్షిణాన కర్మేలు పర్వత పంక్తికి తూర్పుగా ఉన్నటువంటి ప్రాంతం. దీనిని బైబిల్లో అక్కడక్కడ ఇజ్రాయేలు లోయ అని కూడా పిలిచారు. రాజులు యుద్ధాలు చేయడానికి సరైనటువంటి ప్రదేశముగా, మైదాన ప్రాంతముగా మెగిద్దో లేక ఇజ్రాయేలు అని పిలువబడిన ప్రాంతం అనువైనదిగా ఉన్నది. ఆ స్థలానికి అనేక రాజులను పోగు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దాన్ని హర్మెగిద్దోని యుద్ధం అని అంటారు. ఇది 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో జరిగే యుద్ధం. ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీలు కాని వారికి జరిగేటువంటి యుద్ధముగా హర్మెగిద్దోని యుద్ధం అనేది ఉన్నది. ఈ యుద్ధములో ఇశ్రాయేలీల పక్షమున దేవుడు యుద్ధము చేసి అన్యరాజులను ఓడించేవాడిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత 16వ వచనం, 15-16 వచనాలు, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొని వాడు ధన్యుడు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉన్నామో లేదో అని దేవుడు అప్పుడప్పుడు ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ హెచ్చరించడం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 17వ వచనంలో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యమగల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. 20-21 వచనాలు కూడా నేను చదువుతున్నాను. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రియులార, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు సమాప్తమైనది అనే స్వరం దేవాలయములో నుండి, ఆ గర్భాలయములో నుండి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. మీకు గుర్తున్నదా? యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటల్లో ఒక మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది? సిలువలో రక్షణ కార్యము సమాప్తమైంది. ఇక మనిషి రక్షణ పొందడానికి దేవుడు తన వంతు తాను ఏమి చేయాలో అదంతా ముగించాడు. ఇప్పుడు మనిషి చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని తన హృదయంలో విశ్వసిస్తే అతడు రక్షణ పొందుతాడు. రక్షణ కార్యాన్ని యేసు ప్రభు సిలువలో సమాప్తం చేశాడు. ఒకవేళ యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోకుండా, నీ హృదయంలో విశ్వసించకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇంకనూ పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో సమాప్తమైనది అనే ఇంకొక స్వరము పరలోకములో ఉన్న దేవాలయములోని గర్భాలయము నుండి వినబడతా ఉంది.
ఏంటి సమాప్తమైంది అంటే ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరించడం సమాప్తమైంది. దాని తర్వాత నరకానికి వెళ్ళడమే. కాబట్టి యేసు ప్రభు సిద్ధపరిచిన రక్షణ నువ్వు అంగీకరిస్తే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. ఒకవేళ నాకు అక్కర్లేదు అని తృణీకరిస్తే ఈ 16వ అధ్యాయం 17వ వచనంలో సమాప్తమైనది అని చెప్పబడిన ఆ భయంకరమైన వేదనలు నీ కొరకు కాచుకొని ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు పెద్ద భూకంపం కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటివరకు ఎన్నో భూకంపాలు వచ్చినాయి, కానీ అప్పుడు వచ్చేటువంటి భూకంపం చివరి భూకంపం. అది ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాలుగా అయిపోయింది. కాబట్టి పెద్ద భూకంపం రాబోతుంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి భూమిలోని పలకలు భూకంపానికి సిద్ధం చేయబడతా ఉన్నాయి. మహాభూకంపం రాబోతా ఉంది అని బైబిల్ గ్రంథం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంది. తర్వాత పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశము నుండి పడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక్కొక్క ఆ వడగండ్ల యొక్క బరువు 5 మణుగుల బరువు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి ఒక మణుగు అంటే 9 కిలోలు, 5 మణుగులు అంటే 45 కిలోలు. 45 కిలోలు బరువు కలిగిన పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనిషి మీద పడితే మనిషి ఎలా బ్రతకగలడు? బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండములో మనం గమనించినప్పుడు ఆకాశము నుండి పిడుగులు వడగండ్లు పడతాయని దేవుడు ఐగుప్తు దేశంలో చెప్పమని మోషేకి చెప్పాడు. ఎవరైతే సిద్ధపడి తమ జంతువులను తమ యొక్క పనివారిని ఇంటికి తీసుకొచ్చారో వాళ్ళు బ్రతికింపబడ్డారు. ఎందుకంటే ఆ వడగళ్ళు ఆ పిడుగులు పొలంలో పడ్డాయి. కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ వడగండ్లు ఈ పిడుగులనేవి అవి భూమి అంతటా పడేవిగా కనబడతా ఉన్నాయి. 5 మణుగుల బరువు కలిగిన పెద్ద పెద్ద వడగండ్లు మనుషుల మీద పడతాయంట. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అనేటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మనుషుల్లో కొంచెమన్నా మార్పు వచ్చిందా అంటే అంత శ్రమలు వారు భరిస్తూ కూడా దేవునికి హృదయాన్ని ఇవ్వనటువంటి కఠిన హృదయులుగా మనుషులు కనబడతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనములో దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. దానికి ముందు శ్రమలు కలిగినాయి, కానీ మారు మనసు పొందలేదు. వాళ్ళు కఠినమైపోయారు, వారి హృదయం కఠినమైపోయింది. 20వ వచనం, మరియు తాము చేయుచున్న నరహత్యలు మాయతంత్రములు జార చోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 16వ అధ్యాయం 9వ వచనం, కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అదే 16వ అధ్యాయం 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందినవారు కారు. ఇదే 16వ అధ్యాయం 21వ వచనం, 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి, కానీ మారు మనసు పొందలేదు. ప్రియులారా, బైబిల్లో నేను ఒక మాట మీ కొరకు చదవాలనుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం, ఏలయనగా
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవుని యొక్క వాక్యమునకు లోబడదు, ఏ మాత్రం కూడా లోబడనేరదు. కాబట్టి ఇప్పటికీ అటువంటి కఠిన హృదయులు ఉన్నారు. మనం నిర్గమకాండలో చూసినప్పుడు ఫరోనే ఒక ఉదాహరణగా మనం చూసుకుంటే, ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. తన దేశమంతా పాడైపోయింది, తన రాజ్యమంతా పతనమైపోయింది. తమ యొక్క దేశంలో ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. చివరికి ఫరో యొక్క కుమారుడు కూడా, రాజ్య సింహాసనం మీద కూర్చుండవలసిన వారసుడు, అతడు చనిపోయాడు. కానీ తన హృదయాన్ని ఇంకా కఠినం చేసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన ఇశ్రాయేలీలను పట్టుకోవడానికి ఫరో తన రథాల్ని గుర్రాల్ని వెంటబెట్టుకొని అతడు ఇంకా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి చివరికి ఎర్ర సముద్రంలో మునిగిపోయి చచ్చిపోనన్నా చచ్చిపోయాడు. కానీ దేవునికి మాత్రం లోబడలేదు. ఎంత కఠినుడు ఫరో! ఈ రోజుల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మొన్న మధ్య ఎబోలా వైరస్, తర్వాత స్వైన్ ఫ్లూ, ఇప్పుడు కరోనా. రేపేంటో నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది రేపేమీ సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే అని రాయబడి ఉన్నది. నేను ఒక మాట చెప్తుంటున్నాను, నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఏంటి? ఒకసారి ఆలోచించి. మానవుని జీవితం శాశ్వతం కాదు. నీ హృదయాన్ని కఠినం చేసుకొని నువ్వు ఫరోలాగా ఎర్ర సముద్రములో పడి చచ్చిపోయే వరకు మార్పు లేనటువంటి ఫరోలాగా నువ్వు బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. బైబిల్ చెప్తుంది, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణమునందుట నాకు సంతోషం కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొందితే నేను సంతోషిస్తాను. ఒక పాపి మార్పు చెందితే పరలోకములో దోతల ఎదుట గొప్ప సంతోషం కలుగుతుంది. అయితే మనుష్యుడు తన హృదయాన్ని కఠినం చేసుకోవడాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో అనేక రకాల తెగుళ్ళు, అనేక రకాల వ్యాధులు, అనేక రకాల నష్టాలు, అనేక రకాల కష్టాలు సంభవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క శిలువ నీ హృదయాన్ని మార్చకపోతే, యేసు ప్రభు యొక్క ఉగ్రత అది కూడా నీ హృదయాన్ని మార్చకపోతే నువ్వు వెళ్ళేది నరకం తప్ప వేరొక మార్గం లేదని హెచ్చరిస్తూ, ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు అని ప్రభునామలు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మేము నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా మా జన్మ కర్మ పాపముల నుండి మమ్మల్ని తప్పించడానికి మీ కుమారుని ఈ లోకానికి పంపించి నరక వేదన మీ కుమారుడు అనుభవించున్నట్లుగా అతన్ని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను అని రాయబడిన ప్రకారం ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి నరక వేదన పొందితే ఎంత వేదనో నీ కుమారుడు అటువంటి భయంకరమైన వేదన సిలువలో భరించినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం. సమాప్తమైనదని కేకవేసి రక్షణను మా కొరకు సిద్ధపరిచి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన మీ కుమారుని కౌన్నత్యాన్ని తలుస్తూ ఉంటున్నాం. రక్షణ మా కొరకు సిద్ధపరిచారు. రక్షణ పొందకపోతే భయంకరమైన శ్రమలు ఎదురు చూస్తున్నాయని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రేమ కలిగిన మా తండ్రి, మానవుని యొక్క హృదయం ఎంతో కఠినమైనదిగా మేము గమనిస్తూ ఉంటున్నాం. నాయనా, ఆ కఠిన హృదయులు ఈనాడైనా వారు తమ హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడినట్లుగా వారికి కృప దయచేయండి. మా గ్రామంలో ఇంకా ఎంతో వార్త వింటున్న, సువార్త వింటున్న ఎంతో కాలంగా ఇంకా మార్పు లేని వారు ఉన్నారు నాయన. వారు ఈ దినమందైనా వారు రక్షణ సమాధానకరమైన సువార్త ద్వారా రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవుటకు సహాయపడండి. ఇంతవరకు మమ్మలను ప్రతి కీడు ఆపద నుండి కాపాడారు. ముందున్న దినాల్లో కూడా మీరు కాపాడి నడిపించగల దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలను ఆశీర్వదించమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని విన్నవారికి వాక్యాన్ని హృదయంలో చేర్చి సదాకాలము తోడయుండును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది.